నమస్కారం N3 న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరులో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ నగదు అందజేసిన సీఎం. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తానని విద్యార్థులకి హామీ. అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్న మంత్రి నారాయణ. ప్రధాని సభ వేదిక వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో కీలక సమీక్ష. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన కార్మిక జెండాలు, ర్యాలీలు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు. కారు ప్రమాదంలో మరణించిన వెంకటరమణయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. రమణయ్య కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సాయం అందజేత ప్రభుత్వ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ బీద. మోదీ సభకు లక్షలాది మంది ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించారు. నెల్లూరు పాలెం కాలనీలో లబ్ధిదారుల ఇంటికి సీఎం స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కుని చంద్రబాబు ప్రారంభించారు. మేడే సందర్భంగా కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజావేదికలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తామని విద్యార్థులకి సీఎం హామీ ఇచ్చారు. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆత్మకూరుకి విచ్చేసిన సీఎంకి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, నియోజకవర్గ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. నారంపేటలో ఏపీఐఏసీ ఎంఎస్ఎంఈ పార్కుని చంద్రబాబు ప్రారంభించారు. మేడే సందర్భంగా కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. సోమశల నీరు ఆత్మకూరుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. దగదర్తిలో త్వరలోనే ఎయిర్పోర్టు పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నా రాజధాని అమరావతి అని చెప్పుకోవాలన్నారు. మండలానికో ఎంఎస్ఎంఈ పార్కు తీసుకురావాలన్నది మా లక్ష్యమన్నారు. కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు, ప్రజలు, కార్మికులు పాల్గొన్నారు. నా ఆలోచన ఒకటి, అమరావతి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని నా అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి. అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది, కృష్ణపట్నం పోర్ట్ ఉంది, కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ పనులు అవుతున్నాయి. రామాయంపట్నం వచ్చింది, రామాయంపట్నంలో బీపీసీఎల్ 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు. అదే సమయంలో అక్కడనే అరామ్కో కూడా వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. అదే మాదిరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్, తప్పకుండా కావలి పక్కన ఏదైతే మన దగదర్తి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం. 2 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సోమశిల నీళ్లు, నేషనల్ హైవేస్ గాని, రైల్వే లైన్స్ గాని, ఇన్ని వస్తులుంటే ఇంకా మీకు కావాల్సింది ఏంటంటున్నా, మీ మైండ్ కు పదును పెట్టండి, మీరు కూడా పనిచేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ 3 ప్రాంతాలకి, 2 జిల్లాలకి ఇది వస్తే తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఉంది, శ్రీ సిటీ ఇక్కడే ఉంది. రేపు కూడా ఎల్జీ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 10,000 మంది ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా పరిశ్రమలు వస్తాయి. ఇంకో పక్క రాయలసీమ ఉంది, గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది, హైటెక్ ఇండస్ట్రీస్ వస్తాయి, విశాఖపట్నంలో స్టీల్ వస్తుంది. ఈ విధంగా మొత్తం రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలనేది నా ఆలోచన. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అమరావతిలో రాష్ట్ర మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, మనోహర్ పర్యవేక్షణ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధాని సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, ఆహారం, తాగునీరు, వేదిక వద్ద ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
మే 2న అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో సభావేదిక వెనుక ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, మనోహర్ కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యవేక్షణ అధికారులతో కలిసి సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు, ఆహారం, తాగునీరు, వేదిక వద్ద ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై అధికారులు, మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానమంత్రి పర్యటనకు దాదాపు ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రులు పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. ప్రధానమంత్రి గారి పర్యటన ఏర్పాటు నిమిత్తం 2వ తేదీ గౌరవనీయ భారత ప్రధాని గారు వస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ అధికారులు 95% పూర్తి చేశారు. కేవలం ఫైనల్ టచెస్ ఒక 5% ఉన్నాయి. అది కూడా ఇవాళ మధ్యాహ్నం 2 o'clock 3 o'clock కంప్లీట్ చేసే విధంగా చేశారు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ నిన్న ఈవినింగ్ యాక్చువల్గా కూర్చొని దాని మీద డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మేడే వేడుకలను కార్మిక సంఘాలు, కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. వాడవాడలా కార్మిక జెండాలను ఆవిష్కరించారు. పట్టణాల్లో ర్యాలీ నిర్వహించి మేడే వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. మేడేని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆటో స్టాండ్ వద్ద సిఐటియు కార్మికుల ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి సురేష్ విచ్చేసి ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో సిఐటియు నాయకులు, కార్మికులు మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు ఎర్ర జెండాలు చేతపట్టి మేడే వర్ధిల్లాలి అంటూ మున్సిపాలిటీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నాయకులు, కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. యూటీఎఫ్ కార్యాలయం వద్ద సిఐటియు జెండాను కార్మికులు, నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు మండల అధ్యక్షుడు ఓబులేసు మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి వచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు, వివోఏలు, సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరులో మేడే పండుగను సిపిఎం, సిఐటియు నాయకులు, కార్యకర్తలు, కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని కనకమహల్ సెంటర్లో గల కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. నగరమంతా ఎర్ర జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సిపిఎం జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, అజయ్ కుమార్, కత్తి శ్రీనివాసులు, మస్తాన్ బీలు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి నివాళులర్పించామని తెలిపారు. ఈ నెల 20వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు చంద్ర, రాజగోపాల్, శ్రీరాములు, సతీష్, పెంచల నర్సయ్య, నగేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు సాయిరం నగర్లోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివెటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ టీయూసీ జెండా ఆవిష్కరించి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎందరో కార్మికుల పోరాట, త్యాగ ఫలితమే నేడు మనమందరం కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే కార్మికులకు అండగా ఉండి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం 48వ డివిజన్లో మున్సిపల్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి విచ్చేశారు. ఆయనకి టీఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి గుమ్మడిపూడి కళ్యాణ్, అధ్యక్షులు యువరాజుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. వేమిరెడ్డి చేతుల మీదుగా టీఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. క్యాంపుని వేమిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి రక్తం చిందించి హక్కులు సాధించిన
రోజే మేడే అని తెలిపారు. కావలి పట్టణంలో మేడే వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఏరియా వైద్యశాల వద్ద సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎర్రజెండా ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆర్టీసీ కార్మిక నేతలు కార్మికుల సమక్షంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. సిఐటియు జిల్లా మహిళా కార్యదర్శి రెహానా బేగం, పట్టణ గౌరవ అధ్యక్షుడు పెంచలయ్య, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎస్ యూనియన్ రీజనల్ సహాయక కార్యదర్శి షేక్ సిల్లార్లు మాట్లాడారు. కావలి పట్టణంలో టీఎన్టీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాను ఆవిష్కరించి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రపంచ పారిశ్రామిక ప్రగతి కార్మికుల శ్రమతోనే సాధ్యమన్నారు. కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని, కావలి కార్మికులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు సిఐటియు, యూటీఎఫ్, మున్సిపల్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, డ్రైవర్స్, టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కలరాసే విధంగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను హరిస్తున్నారని సిఐటియు బుచ్చి మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున విమర్శించారు. మండల కేంద్రంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలో సిఐటియు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జెండా ఆవిష్కరించి చలివేంద్రాన్ని ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గుంటూరు జిల్లాలో విస్తృత పర్యటన జరిపారు. మోదీ సభకు లక్షలాది మంది ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, కూటమి ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. మే 2వ తేదీన అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లపై గుంటూరు జిల్లా ప్రతిపాడు, గుంటూరు వెస్ట్, తాటికొండ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, కూటమి ముఖ్య నేతలతో మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని సభకు గుంటూరు జిల్లా నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు రవాణా, ఆహారం, మంచినీరు సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో నిర్వహిస్తున్న చారిత్రాత్మక సభకు లక్షలాదిగా తరలి రావాలని బీదా రవిచంద్ర కోరారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన కారు ప్రమాదంపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బాధాకరం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన దుకాణ యజమాని వెంకటరమణయ్య మృతదేహాన్ని ఆమె నివాళులర్పించారు. రమణయ్య కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సాయాన్ని ప్రశాంత్ రెడ్డి అందజేసి ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని వారికి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని బాంబే హైవే పోతిరెడ్డిపాలెం సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన వెంకటరమణయ్య మృతదేహానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కారు ప్రమాదంలో విద్యార్థులకు, దుకాణ యజమానికి అలా జరగడం చాలా బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కారు ప్రమాదంలో మృతి చెందిన రమణయ్య కుటుంబానికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ₹1,00,000 ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె వెంట మండల టీడీపీ నాయకులు తదితరులు ఉన్నారు. అదే మీరు ఆ కార్డు తీసుకోండి. యాక్సిడెంట్ సరే అన్న చూస్తాడు. ప్రభుత్వం తరఫున కూడా మేము ఏమైనా రిక్వెస్ట్ పెట్టి ఏమైనా చేయగలుగుతాం. అవునా, మధ్యాహ్నం కాలేజ్కి వెళ్ళాలని తొందరలో చేశారని చెప్పారు. పెట్టుకోండి, మీరు ధైర్యంగా ఉండాలి. పిల్లలు, ఈ కొడుకు ఏం చేస్తావా? ఆయన అక్కడ హోటల్ పెట్టున్నారు. సంఘటన అత్యంత బాధాకరమైంది. ఒకరు కాదు, 6 మంది ప్రాణాలు వదలడం జరిగింది. పెద్ద ఆయన ఇక్కడ హోటల్లో ఆయనే జీవనాధారం, వాళ్ళకి ఆయన చనిపోయాడు. ఇది ఒక ఎత్తు అయితే 5 మంది మన భవిష్యత్తులో డాక్టర్లు అవ్వాల్సిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలు చేసి ఈ రకంగా జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం.
వాళ్ళ కుటుంబాలకి నా సానుభూతి. మనం ఎంత చెప్పినా వాళ్ళని ఓదార్చలేము, కానీ వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆయనే వాళ్ళ జీవనాధారం కాబట్టి ఆయనకి సిపిఆర్ ఫౌండేషన్ తరఫున వెంకట ప్రభాకర్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో ఆయనకి ఏదైనా ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించే విధంగా చూస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒడుగులు మంచి కార్యక్రమం అని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. రంగనాయకులపేట టీడీపీ నగర మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖత్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక్బాల్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని వేమిరెడ్డి హామీ ఇచ్చారు. టీడీపీ నగర మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ వారి బృందం ఆధ్వర్యంలో 52వ డివిజన్ రంగనాయకులపేట కమ్యూనిటీ హాల్ నందు ముస్లింల పేద కుటుంబాల పిల్లలకు ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేశారు. ఆయనకి సయ్యద్ ఇక్బాల్ వారి బృందం ఘన స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఒడుగులు చేయించుకున్న పిల్లలకు దుస్తులు, మందులు, పౌష్టికాహారం, సరుకులు అందజేశారు. సుమారు 130 మంది చిన్నారులకు పైగా ఖత్నాలు చేశారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒడుగులు మంచి కార్యక్రమమని, కార్యక్రమాన్ని నిర్వహించిన సయ్యద్ ఇక్బాల్ వారి బృందాన్ని ఆయన ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, వాటికి తన వంతు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ కార్పొరేటర్ అస్మా మొయినుద్దీన్, పాషా మొహిద్దీన్, రియాజ్, యస్రబ్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేసిన మన కమ్యూనిటీ హాల్లో అరేంజ్ చేసి ఇంత బాగా టెక్నికల్గా ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ప్రొఫెషనల్ డాక్టర్ని పెట్టి చేసిన మా ముస్లిం సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు ఫస్ట్ టైం నేను ఇది పార్టిసిపేట్ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది. అని చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమంలో నేను హాజరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల సమయంలో కావలిలో అనపగుంట సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వాగ్దానం చేశారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఆయన 20 లక్షల నిధులు కేటాయించి పూడిక తీస్తున్నారు. అనపగుంటని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని కావ్య హామీ ఇచ్చారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడంలో వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కావలి పట్టణంలోని వైకుంఠపురం వచ్చినప్పుడు ఇక్కడి అనపగుంట సమస్యను చెప్పారు. కావలి రైల్వే ట్రాక్ పడమర వైపు ఉన్న ప్రాంతాల మురుగునీరంతా ఈ అనపగుంటకు చేరి దుర్గంధ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వర్షాకాలంలో పంపు, బావులు, బోర్లకు కలుషిత నీరు వస్తున్నట్లు తెలిపారు. దీంతో నాడు ఇచ్చిన హామీ మేరకు అనపగుంటలో నీరంతా బయటకు తోడించి 20 లక్షల రూపాయల నిధులతో పూడిక తీయిస్తున్నారు. ఈ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దుర్గంధమైన ఈ ప్రాంతాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించే వరకు ఇటుగా బాట ఓవైపు, మురుగునీరు నిలవలేకుండా మరోవైపు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ రోజున కావలిలోని వైకుంఠపురం ప్రాంతంలో ఈ రోజునటువంటి పనులను పరిశీలించేందుకు ఆనపగుంటని సందర్శించడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనపగుంట దుర్గంధభరితమైనటువంటి పరిస్థితులు రావటం, ఇక్కడ అంతా కూడా వాటర్ స్టాగ్నేట్ అయినందువల్ల స్మెల్ రావటం, అందరి ఇళ్లలో బావుల్లోకి నీళ్లు ఇనికేటప్పుడు సీపేజ్ వాటర్ అంతా కూడా నల్లగా రావటం, వాళ్ళకి డిసీజులు రావటం, ఇవన్నీ కూడా గత ఎలక్షన్లప్పుడు ప్రజలు నా ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆనపగుంటని క్లీన్ చేయాలి, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, వీలైతే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా కావలి వాసులందరూ సందర్శించే విధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. వీటన్నిటి కోసంగా ఈరోజు సిల్ట్ తీసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్లు కావలిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పర్వట వైపు ఉన్నటువంటి ప్రాంతం నుంచి అంతా కూడా ఇందిరానగర్ దగ్గర నుంచి వెంగళరావు నగర్, జనతాపేట మొత్తం కూడా నీళ్లు, వైకుంఠపురం నీళ్లు కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది. రైల్వే వాళ్ళు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు, మున్సిపాలిటీ వారు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలు కావచ్చు, అన్నీ కూడా ఆనపగుంటకు అనుసంధానం చేస్తూ కట్టినటువంటి డ్రైనేజీలు. వీటిల్లో వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఈ గుంటను నింపడం, ఈ గుంటను నింపిన తర్వాత ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడా ఈ మన సినిమా హాల్ లతా థియేటర్ ముందు ఉన్నటువంటి డ్రైనేజీలో గుండా కావలలో ఉన్న పాపిరెడ్డి చెరువు వరకు కూడా ఈ నీళ్లు వెళ్లడం కూడా జరుగుతుంది.
ఇది వాస్తవంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా స్ట్రోమ్ వాటర్కి సంబంధించిన డ్రైనేజీ. అయితే దాన్ని ఈరోజు కావలలో అన్ని మున్సిపాలిటీ లైన్లన్నీ కూడా ఈరోజు దాంట్లోనే కలిపినందువల్ల మురికి నీరు మయమైపోయి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నివసించడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అతి త్వరగా కూడా వాటన్నిటిని క్లీన్ చేసే భాగంగా మొన్నటి రోజున 70 లక్షల రూపాయలతో కావలలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా మేము క్లీన్ చేయించడం కూడా జరిగింది. అప్పుడు ఆనపకుంట ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆనపకుంటకి 20 లక్షలు నిధులు మంజూరు చేశాం. ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత ప్రజలు పడే కష్టాలు చూసిన తర్వాత ఇంకా దీనికి పరిశీలించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అధికారులతో కూడా తెలుసుకొని అధికారులు మేము కూర్చొని రైల్వే అధికారులు కూడా పిలిపించి ఈ వాటర్ ఎలా పోవాలి, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయే దాకా కూడా ఈ ఆనపకుంటలో ఉన్నటువంటి నీళ్లు పోయే ప్రాంతం నుంచే ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా అప్పటి వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్లు మురికి నీళ్లు ఒకవైపు, ప్రజలు ఇంకొక వైపు వెళ్లే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ కూడా అనుకూలమైనటువంటి విధంగానే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలోని సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటని తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకి పెన్షన్లు అందజేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి అవ్వాతాతలకు పెన్షన్ అందజేశారు. అనంతరం సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటని తప్పకుండా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటంరెడ్డి దివ్యారెడ్డి, నాయకులు అమరేందర్ రెడ్డి, పల్లంరెడ్డి సురేష్ రెడ్డి, సుజిత్ రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, జీవీఎన్ శేఖర్ రెడ్డి, భూలోకం విజయ్ కుమార్, కేతు వెంకటరమణారెడ్డి, తువ్వర ప్రవీణ్, బండి కిరణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్తులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా మీరందరూ ఇప్పుడే మీ అమరేంద్ర చెప్పినట్టు నా గెలుపుకి గ్రామస్తులు, ప్రజలు కూడా ఎంతో కష్టం ఉంది. దాని వెనక మీరందరూ అత్యంత ఎక్కువ మెజారిటీతో 81% అని చెప్పాడు ఇప్పుడే. అటువంటి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం 2 సమపాళల్లో మనకి ప్రజలకి అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చే ఒక ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోవడం జరిగింది. ప్రజలకి ఏం కావాలో చూసే ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. రాపూరులోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆవిష్కరించారు. మే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. భక్తులకి అన్ని వసతులు కల్పించాలని ఫెస్టివల్ చైర్మన్, కమిటీ సభ్యులు, ఆలయ అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. మే 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పెంచలకోన బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల విచ్చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫెస్టివల్ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, ఆలయ ఈవో పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నల్లవడ్ల వెంకటరమణ రెడ్డి, తోట కృష్ణయ్య, ఆలయ అర్చకులు సీతారామయ్య స్వామి పాల్గొన్నారు. ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందజేస్తున్న ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలోని 4వ వార్డులో లబ్ధిదారుల ఇంటికి స్వయంగా పెన్షన్ నగదును ఆయన అందజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 4వ వార్డు సాలి కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. కాలనీలోని లబ్ధిదారుల ఇంటికి నేరుగా స్వయంగా ఎమ్మెల్యేనే పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పట్టాభిరామరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, స్థానిక టీడీపీ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం, 4వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు దొంతు ముని వెంకటరత్న, కార్యకర్తలు పాల్గొన్నారు.
సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రం గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి దేనిలో చూసినా గానీ అన్ని పెట్టాడు. అయినా వాటిని అధిగమించి ఈ రోజు రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న పెన్షన్లు అవ్వలకి తాతలకి అక్కజలకు అందరూ కూడా పెన్షన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కష్టాలున్నా గానీ 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ధైర్యం. ఆయన చేస్తున్న ఏమైనా మాట చెప్పాడు అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. తిరుపతి జిల్లా కోట మండలం కూడలిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తితో 7వ తరగతి చదువుకున్న బాలికకు తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేశారు. దీంతో ఆ బాలిక పసుపు తాడుతోనే గురుకుల పాఠశాలకు వెళ్లి తనను కాపాడని టీచర్ అంటూ కన్నీరు పెట్టుకుంది. వెంటనే అధికారులు స్పందించి బాలికను నెల్లూరులోని బోర్డింగ్ స్కూల్కు తరలించారు. వేసవి సెలవులకు ఇంటికి వస్తే బలవంతంగా పెళ్లి చేశారు. కన్నవాళ్లు కూడా కాపురం చేయాల్సిందే అంటున్నారు. నన్ను కాపాడండి అంటూ 7వ తరగతి బాలిక ఏడుస్తూ టీచర్లను వేడుకుంటున్న ఘటన తిరుపతి జిల్లా కోటలో చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు కోట మండలం గూడలి సమీపంలోని కాలనీలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అక్క చెల్లెళ్లు కోట గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 7, 9 తరగతులు చదువుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వడంతో ఏప్రిల్ 23న ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి ఇద్దరికి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చేశారు. మరుసటి రోజే పెళ్లిళ్లు చేసేసి భర్తల వెంట పంపేశారు. 30 ఏళ్ల వ్యక్తికి 7వ తరగతి బాలికను ఇచ్చి పెళ్లి చేయడంతో ఆ బాలిక కాపురం చెయ్యలేను అంటూ పుట్టింటికి వచ్చేసింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా పసుపు తాడుతోనే బుధవారం గురుకుల పాఠశాలకు వెళ్లిపోయింది. తనను కాపాడండంటూ టీచర్ల కాళ్లా వేళ్లా పడింది. వెంటనే వారు పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఐసీడీఎస్ సీడీపీఓ మునికుమారి, సూపర్వైజర్ కవిత పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను నెల్లూరులోని బోర్డింగ్ స్కూల్కు తరలించారు. ఈ సందర్భంగా మునికుమారి మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మునికుమారి. నేను కోట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నందు సీడీపీఓగా పనిచేస్తున్నాను. నిన్న కోటలో ఉండే గురుకుల పాఠశాలలో పనిచేసే హౌస్ మేడము అలాగే ప్రిన్సిపల్ మేడము ఇద్దరు కూడా ఒక పాపని తీసుకొచ్చారు. నాగల సునీత తండ్రి నాగల పోలయ్య అనే బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి కోట ఎస్టీ గురుకుల పాఠశాల నందు 7th క్లాసు ఇప్పుడే పూర్తి చేసుకుని 23వ తేదీ ఇంటికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రే వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయికి. ఆ అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి 12 సంవత్సరాలు. అతను 30 ఏళ్ల అబ్బాయికి ఇచ్చి 30 ఏళ్ల అతనికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆత్మకూరులో పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లబ్దిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ నగదు అందజేసిన సీఎం. ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తానని విద్యార్థులకి హామీ. అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయన్న మంత్రి నారాయణ. ప్రధాని సభ వేదిక వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో కీలక సమీక్ష. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. వాడవాడలా రెపరెపలాడిన కార్మిక జెండాలు, ర్యాలీలు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కార్మికులు. కారు ప్రమాదంలో మరణించిన వెంకటరమణయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. రమణయ్య కుటుంబానికి 1 లక్ష ఆర్థిక సాయం అందజేత. ప్రభుత్వ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. ప్రధాని మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ బీద. మోదీ సభకు లక్షలాది మంది ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్లో వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.